అది ఓవర్ యాక్షన్ కానే కాదు. అందరిని నవ్వించడానికి మాత్రమే ప్రయత్నిస్తున్నాను అని అంటుంది 'బ్రహ్మముడి' సీరియల్ నటి అయిన దీపికా రంగరాజన్. దీపికా రంగరాజన్ గారు 'బ్రహ్మముడి' సీరియల్‌తో తెలుగు ఆడియన్స్ దగ్గర ఎంతో మంచి గుర్తింపుని అందుకున్నారు. అయితే ఈ మధ్య అనేక షోస్‌లో, ఈవెంట్స్‌లో ఈమె తెగ సందడి చేస్తుంది బుల్లితెరపై. బుల్లితెరపై ఈమె చేసే సందడిని చూసి కొంతమంది మురిసిపోతుంటే, మరికొంతమంది తెగ ట్రోల్స్ చేసి పడేస్తున్నారు. దీపిక చాలా ఓవర్ చేస్తుంది అనే కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే బుల్లితెరపై ప్రసారమవుతున్న చాలా షోస్‌లో ప్రస్తుతం బుల్లితెర ఆర్టిస్టులందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. కొన్ని సినిమా ప్రమోషన్స్ కోసం వెండితెరపై తారలు కూడా అలరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇక తాజాగా దీపికా రంగరాజన్‌కు ఎన్నో షోస్, ఈవెంట్స్‌లో అవకాశం దొరుకుతుంది. ఎందుకంటే వాళ్ళ టీఆర్పీ రేటింగ్‌కి తగ్గట్టు దీపిక యాక్టింగ్ ఉండటం, దీపిక మాటలు ఉండటంతో ఈమెను తెగ ట్రోల్స్ చేసి పడేస్తున్నారు. సీరియల్‌లో ఎంతో పద్ధతిగా అలానే వినయంగా కనిపించే దీపికా రంగరాజన్ షోస్‌లో మాత్రం చాలా యాక్టివ్‌గా ఉండటం, ఇక ఆమె మాట తీరు గాని, ఇక బుల్లితెరపై కొన్ని షోస్‌లో అయితే అసభ్యకరమైన టాస్కులు పెట్టడం, ఆ టాస్కుల్లో దీపిక రంగరాజన్ చాలా యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేయడంతో ఈమెను ట్రోల్ చేస్తున్నారని చెప్పాలి. నవ్వించడానికి మాత్రమే ప్రయత్నిస్తాను కానీ, ఎటువంటి స్క్రిప్ట్ బేస్డ్ నేను యాక్ట్ చెయ్యను. నాకు వచ్చింది మాట్లాడుతూ నన్ను అభిమానించే వాళ్ళని నవ్వించాలనుకుంటాను. అది కూడా తప్పేనా అంటూ ప్రశ్నిస్తున్నారు దీపిక రంగరాజన్. అయితే ఈ మధ్య బుల్లితెరపై షోస్‌లో ఎన్నో అసభ్యకరమైన టాస్కులు పెడుతున్నారు. ఇక ఈ షోస్‌ని ఫ్యామిలీ ఆడియన్స్ అంతా కలిసి చూడటానికి ఇష్టపడేవారు. కానీ ప్రస్తుతం వారు పెట్టే టాస్క్‌లు, వారి టీఆర్పీ రేటింగ్ కోసం చేసే మాట్లాడే మాటల తీరు కానీ ప్రస్తుతం నెటిజన్‌లకు నచ్చకపోవడంతో కొన్ని షోస్‌ని పూర్తిగా చూడటమే ఆపేస్తున్నారు. అయితే ఈ ఎఫెక్ట్ ఖచ్చితంగా బుల్లితెరపై పెట్టే షోస్‌లో, ఈవెంట్స్‌లో పడుతూనే ఉంటుంది. అయితే ఇక రంగరాజన్ గారి పైన వస్తున్న ఈ ఓవర్ యాక్షన్ డ్రామా క్వీన్ అన్నట్టుగా మాటలు రావటంతో దీపిక గారు జస్ట్ నేను నవ్వించడానికి మాత్రమే ప్రయత్నిస్తున్నాను. నన్ను తప్పుగా భావించొద్దు అంటూ తెలియజేశారు. అయితే దీపికా రంగరాజన్ గారు బుల్లితెరపై 'బ్రహ్మముడి' సీరియల్‌లో ఆమె నటనతో ఎంతో మంచి గుర్తింపుని అందుకున్నారు. కానీ తాజాగా ఆమె షోస్‌లో మాట్లాడే మాట తీరు గాని, అలానే ప్రవర్తించే ప్రవర్తన కానీ నచ్చట్లేదంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి దీపికపై మీ అభిప్రాయం కామెంట్స్‌లో చెప్పండి.